ఇది గతంలోనే నిర్ణయించుకున్నాం. దీంతో రోజు 10,000 మంది కనీసం ఈ రోడ్లో ట్రాఫిక్. ప్రకాశం బజార్ అంటే నల్గొండ గుండెకాయ. ఏ షాపింగ్ ఉన్నా, బట్టల షాపులన్నా, డ్రెస్సింగ్ అయినా, కిరాణా అంతా కూడా ఈ 10,000 మంది మినిమం. ఒక్కో రోజు థర్స్డే రోజు మార్కెట్ ఉంటే వెనక కూరగాయ మార్కెట్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 5 కోట్లతో కట్టించిన. సో ఈ డివైడర్తో ఏమైందంటే అప్పుడు పెట్టిన ఉద్దేశం, ఈ డివైడర్ పెట్టి ఒక సింగిల్ లైట్ పెడదామనేసరికి కొందరు చిన్న వ్యాపారస్తులు, పేదవాళ్ళు, మైనార్టీలు, దళితులు ఆ షాప్ పెద్దగా పెట్టుకునేసరికి ట్రాఫిక్ సమస్య ఏర్పడి ట్రాఫిక్ జాము. ఇళ్ళకు వచ్చేవాళ్ళు కారు ఎక్కడో కిలోమీటర్ దూరం పెట్టుకున్నారు. వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి నా దృష్టికి వచ్చింది. పక్కకే ఓల్డ్ కలెక్టర్ ఆఫీసు, దీని నుంచి 50 మీటర్స్ అక్కడ డీసీఎంలు ఆపుకుంటారు. అది గవర్నమెంట్ ల్యాండ్. బంగారు వ్యాపారస్తుల కోసం ఓల్డ్ సిటీని ఇక్కడ షిఫ్ట్ చేయాలని క్యాబినెట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఉన్న దేవరకొండ రాజశేఖర రెడ్డి గారి చౌరస్తాలో అక్కడ పార్కింగ్ వెహికల్ అన్నీ కూడా షిఫ్ట్ చేసినాం. ఈ స్ట్రీట్ వెండరు పేదవాళ్లకు వాళ్ళని ఆదుకునేదానికి 3 డేస్లోనే బిఫోర్ 20th. సో ఎవ్వరికి నష్టం జరగకుండా మా పోలీస్ డిపార్ట్మెంటు మంచి ఆఫీసర్స్ ఉన్నారు మాకు. లక్కీలై నల్గొండ టౌన్లో సిఐలు, డిఎస్పీ, ఎస్పీ గారు, కలెక్టర్ కూడా వస్తుండ్రు. ఇప్పుడు వాళ్ళకి అప్పచెప్పినా నేను ఉదయం 4 గంటలకు వచ్చిన. 4 గంటలకి వెళ్ళి ఇదే పని మీద ఉన్నా. నేను పేదల్లో అన్యాయం చేస్తానా? ఎప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి, అల్లాని ప్రార్థిస్తున్నాను. నేను ఒకసారి నైట్ మీరు పోయి చూడండి. నేను ఉదయం 4:30కు లతీఫ్ సాబ్ దర్గాకు పోయినా. పైకి వెళ్ళి చూస్తుంటే ఆ లైటింగ్, టౌన్ చూస్తుంటే నాకు హైదరాబాద్ కంటే నల్గొండనే మంచిగా అనిపించింది. ఇప్పుడు ఇంకా 2 ఇయర్స్ తర్వాత చూసి అప్పుడు TV9 రేవంత్ రెడ్డి అయితే నా ఇంటర్వ్యూ తీసుకొని నిజంగానే హైదరాబాద్ కంటే బాగా చేసినావు కదా నువ్వే అంటావు.